గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు తీసుకుంది, మీటింగ్ ఎందుకు పెట్టారని మీకు సందేహం రావచ్చు. అయితే గడిచిన ఒక 2 సంవత్సరాలుగా మీరు టీవీ ఆన్ చేస్తే ఆ 30 నిమిషాల వార్తలలో ఒకసారి గ్రామీణ ఉపాధి పథకం పేరు మార్చారు, దాన్ని తీసేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని విమర్శలు వచ్చే సందర్భం మీరు గమనించే ఉంటారు. పేపర్లో రావటం, మిగతా ఇంతవరకు ఆంజనేయులు గారు చెప్పినట్టు మిగతా దీన్ని వ్యతిరేకించే రాజకీయ పక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, తర్వాత కమ్యూనిస్టులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇట్లా వాళ్ళు కొంత వ్యతిరేకించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వాళ్ళందరికీ కూడా అవగాహన రాహిత్యం ఉందని కూడా మనం భావించాం. ఎందుకంటే రానున్న రోజులలో ఈ పథకం అమలులో మనం తీసుకున్నటువంటి విధానాలను ఏ విధంగా క్షేత్రస్థాయిలో అమలు అవుతాయో అవి మనకు దిశానిర్దేశం చేస్తాయి. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఈ దేశంలో ఈ పథకాన్ని మేమే ప్రారంభించాం, మొట్టమొదటిసారిగా ఇదే జిల్లాలో పక్క మండలం నార్పల్ మండలంలో బండ్లపల్లిలో ప్రారంభించాం 2006లో అని చెప్పుకుంటూ ప్రచారం చేస్తుంది. అదే రోజున కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు, ఈ దేశ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆ ఊర్లో సమావేశం పెట్టడానికి కూడా పూనుకున్నారు, వస్తున్నారు. అయితే ఇందులో ఒకవేళ మనం ఈ పథకాన్ని పేరు మార్చాము, కొత్తగా రూపొందించాం, చట్టం తీసుకొచ్చాం, ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమలు అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి కానీ మిగతా దీనికి వ్యతిరేకించే వారికి కానీ ఉండవలసిన అభ్యంతరాలు ఏంది, ఈ పథకం యొక్క ప్రయోజనాలు ఏంది అనే విషయమే మనం తెలుసుకోవాలి. అయితే ఏ కార్యక్రమం తీసుకొచ్చినా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు కొంచెం దాన్ని లోతుగా అధ్యయనం చేయకోకుండా, క్షేత్రస్థాయిలో పర్యటన చేయకోకుండా వాటిని వ్యతిరేకించే ప్రయత్నం చేస్తున్న వాటిని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. ఏదైనా ప్రతిపక్ష పార్టీగా దేశంలో కానీ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరున్నప్పటికీ కూడా సూచనలు చేసి ఈ ప్రభుత్వంలో ఈ పథకంలో ఈ లోపం ఉంది, దీన్ని సరిచేసినట్లయితే ప్రజలకు, పేదలకు, రైతులకు మరింత సౌకర్యంగా ఉంటుందని చెప్తే దాన్ని మార్చడానికి ఈ ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. ఒకవేళ చట్టం చేసినప్పటికీ కూడా భవిష్యత్తులో ఈ పథకం యొక్క అమలులో ఏదైనా లోపాలు ఉంటే వాటి సరిచేసుకోవడానికి, వెనక్కి తీసుకోవడానికి కూడా గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, పార్లమెంటరీ పక్షం కానీ సిద్ధంగా. అయితే వీళ్ళు చెప్పుతున్న మాటలన్నిటికీ కూడా మనం ఈ పథకంలోని విషయాలు మనం చర్చిస్తే, మొదట ఈ పథకంలో రోజువారీ కూలి వచ్చేసి మీ అందరికీ మాకాడికి మీకే బాగా తెలిసింది, రోజుకు 307 రూపాయలు. ఒక కుటుంబానికి ఒక్క సంవత్సరానికి ఇది వరకు 100 రోజులు ఉండింది, ఇప్పుడు 25 రోజులు పెంచారు. అంటే 25 × 3 300 ఇది పెంచారు. దీన్ని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో మనం వచ్చినప్పుడు అడగాల, వాళ్ళు సమాధానం కూడా చెప్పాలి, మనం అడగకపోయినా కూడా. ఇది ఒకటి. తర్వాత ఇది వరకు రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే పని ఏదైతే ఉపాధి కల్పనకు సంబంధించినటువంటి పనిలో ఎండిఓ గారితో, ఫీల్డ్ అసిస్టెంట్తో, సహాయ సహకారాలతో మేట్తో చేస్తుందో దానికి ఇది వరకు 6% నిధులు ఇచ్చేవారు మొత్తం కూలీలకు ఖర్చు అయిన డబ్బులలో. అయితే ఇప్పుడు 9% పెంచారంటే 3% పెంచారు. 2019 నుంచి ఈ రోజు వరకు అనంతపురం జిల్లాలో ఈ ఉపాధి హామీ పథకానికి అనుబంధంగా ఇంకొక పథకం ఉంటుంది. అది మర్చిపోయింటారు కొంతమంది అధికారులు, మర్చిపోయిండొచ్చు. ఒకవేళ ఏముంది ఇందులో, ఉన్నతి అని ఒక ప్రోగ్రాం. ఈ ఉన్నతి ప్రోగ్రాం కింద ఏంటంటే ఎవరైతే ఉపాధి హామీ పథకం కింద ఆ గ్రామంలో ఉన్నటువంటి కుటుంబంలోని సంబంధించినటువంటి ఒక వ్యక్తి 10వ తరగతి చదువుతూ 18 సంవత్సరాల లోపల ఉంటే, ఎందుకంటే 18 పైన ఉంటేనే మనం కూలి తీర్చుకోవాలి, ఉంటే వారికి శిక్షణ ఇచ్చే కార్యక్రమమే ఉన్నది. ఏది డ్రైవింగ్ లైసెన్స్ కానీ, క్యాటరింగ్ ఇవ్వటం కానీ, తర్వాత కార్పెంటరీ కానీ, దీనికి ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ద్వారా వీరికి శిక్షణ ఇస్తారు, ఇచ్చి వాళ్ళకు ఉద్యోగం కూడా కల్పిస్తారు. ఇది 6 నుంచి 3% పెంచి 9 చేసినందువల్ల దీనిలో ఎవరికి అభ్యంతరం ఉండాల్సింది. 6 నుంచి 9కి ఎందుకు పెంచినావా అని మనల్ని అడుగుతున్నట్లుంది. ప్రజలు మనల్ని ప్రశ్నిస్తున్నారు. అది ఒక కార్యక్రమం. తర్వాత మెటీరియలైజ్ కాంపౌండ్. మనం ఈ ఊర్లో ఈ రోడ్డుకు వచ్చినప్పుడు మీకు ఇక్కడ రాశారు 2 లక్షల రూపాయలతోనే సిమెంట్ రోడ్డు వేయడం జరిగిందని. ఈ రోడ్డు ఉపాధి హామీ పథకం కిందనే ఈ సిమెంట్ రోడ్డు వేశారు. 2 లక్షల రూపాయలు. ఎట్లా వేశారు? ఈ గ్రామంలో ఎవరైతే ఉపాధి కింద జమైన కూలీలో 75% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 25% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. దాన్ని మెటీరియల్ కాంపౌండ్ అంటారు. సిమెంట్ రోడ్లు వేసుకోవటానికి కూడా
అవకాశం వచ్చింది ఈ పథకం ద్వారా. కాబట్టి దీన్ని ఇప్పుడు కాదనే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ రోడ్డు మీద నడుస్తూ ఈ రోడ్డు మీదనే వస్తూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ నిధులతో వేసిన రోడ్డును వ్యతిరేకించడం అంటే మొత్తం అన్ని విషయాలు తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు కిందకే లెక్క. తర్వాత ఎవరైతే ప్రధానమంత్రి ఆవాస యోజన కింద ఒక ఇల్లు వస్తే ఆ ఇంటికి అదనంగా 100 పని దినాలు అంటే 30,000 అంటే 307 ఉంటే కొంచెం పైన అంటే ఆ ఇంటిలో 30,000 రూపాయలు అదనంగా వారికి జమ అవుతుంది. దీన్ని ఎవరు కాదనలేంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు కడుతుంటే స్టెప్ బై స్టెప్ డబ్బులు వస్తాయి. అందరు కూడా పక్కా ఇల్లు, ప్రధానమంత్రి గారి లక్ష్యం కోసం అందరికీ ఇల్లు, హౌస్ ఫర్ ఆల్ అనే ప్రోగ్రాం కింద ఇది అందరికీ వస్తుంది. కాబట్టి దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో వారికి చెప్పాలి. అదేవిధంగా ఎవరైతే అర్హులైన రైతులు 5 ఎకరాల భూమి లోపల ఉంటే వారు పండ్ల తోటలు పెంచినట్లయితే, ఏదైనా చీనీ కానీ దానిమ్మ కానీ ఇటువంటి పంటలు వేసినట్లయితే వారికి కూడా పాదులు దొక్కుకోవడానికి, నీళ్లు పెట్టడానికి, చెట్లు వేసుకోవడానికి సబ్సిడీతో చెట్లు ఇవ్వడంతో పాటు దానికి పెంచి పోషించేందుకు కూడా 100 రోజుల పాటు ఆ కుటుంబంలోనికి అదనంగా కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇది కూడా ఒక 30,000 వస్తుంది. దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ప్రతిపక్షాలు, కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. కాబట్టి ఈ పథకాన్ని పేరు మార్చినారని ప్రచారం చేసుకుంటూ ఇల్లు ఊరూరు తిరుగుతున్నటువంటి పార్టీలు 1950లో నిన్నటికి సరిగ్గా రిపబ్లిక్ డే మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికి 7 సార్లు పేరు మార్చారు. ఇది కాంగ్రెస్ పార్టీనే చేసింది. 7 సార్లు పేరు మార్చారు. ఇప్పుడు తగుదునమ్మ అని పథకాన్ని 25 రోజులు పెంచి డబ్బులు ఎక్కువ ఇస్తూ గ్రామాల్లో అందరికీ ఉపయోగపడంగా ఇల్లు కట్టుకుంటే, వ్యవసాయం చేస్తుంటే, అన్నిటికీ ఇస్తుంటే దీన్ని వ్యతిరేకించే క్రమాన్ని భారతీయ జనతా పార్టీ తప్పుపడుతుంది. ఎందుకంటే మీరు ప్రతిపక్షాలుగా ఉంటూ ప్రజలకు అందే లబ్ధిని, ప్రజలకు అందే సౌకర్యాన్ని నోటికాడి తీసేస్తానని భారతీయ జనతా పార్టీ వారిని క్వశ్చన్ చేస్తారు. గ్రామాలకు వస్తే మీరు కూడా ఖచ్చితంగా వారిని క్వశ్చన్ చేయాలి. ఈ పథకంలో ఏం లోపం ఉందో చెప్పమని అడగాలి ఖచ్చితంగా. లేదంటే అధికారులను కూడా అడగమని చెప్పండి. కాబట్టి ఇటువంటి పథకాన్ని తీసుకొచ్చినందుకు మొదట గతంలో మీరు చూసింటారు 2004 ఆ సందర్భంలో పనికి ఆహార పథకం అని ఉండే, మీరు గమనించింటారు. అప్పట్లో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది. మొత్తం బియ్యం అన్ని వేరే రాష్ట్రాలకు అమ్మిన పరిస్థితి మీరు అందరూ కూడా చూసింటారు. చాలా పెద్ద స్కీమ్ అది, పనికి ఆహార పథకం. సాక్షాత్తు జవహర్లాల్ నెహ్రూ పేరుతో జవహర్ రోజ్గార్ యోజన అని ఒక పథకం ఉండే. అట్లా 7 సార్లు ఉంటే ఈ 70 సంవత్సరాల్లో 10 సంవత్సరాలకు ఒకసారి పేరు మార్చిన వాళ్ళు ఈరోజు పేరు మార్చినారు. మహాత్మా గాంధీకి నష్టం జరిగిందని చెప్తున్నారు. మహాత్మా గాంధీ పేరుతో ఒక ఇన్స్టిట్యూట్ కూడా పెట్టిలే వాళ్ళు. ఏ పథకం ఏది పెట్టిలే. ఇదే మహాత్మా గాంధీ రూరల్ పథకం అని ఎన్ఆర్జీఎస్ అని చెప్తున్నారో దీన్ని 3 సార్లు మార్చారు. 2009 ఎలక్షన్స్ కు ముందు వీళ్ళు పేరు మార్చారు. దీన్ని అభ్యంతరం చెప్తుంది భారతీయ జనతా పార్టీ. అయితే ఇటువంటివన్నీ ఈ చట్టంలో ఏ లోపం లేకోకుండా కూడా ప్రశ్నించే ప్రయత్నం చేస్తుంది. మన జిల్లాలో విడపనకల్లు మండలంలో ఒక గ్రామంలో 1000 మంది ప్రజలుంటే 1250 జాబ్ కార్డులు ఉన్నాయి. అంటే ప్రజలలో జనరల్ గా ఎట్లుంటే 67 మంది యుక్త వయసు పైన పడి 18 ఏళ్ళ పైన ఉంటారు. అంటే ఇంకా ఆ వంతున వాళ్ళు ఎంత ఫ్రాడ్ చేసేయడానికి అవకాశం ఉందో దాంతో మొత్తం అందరూ కూడా సస్పెండ్ అయిన పరిస్థితి ఆ రోజులలో జరిగింది. కాబట్టి దీంట్లో